దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం దైవికంగా ఆత్మీకంగా దేవుడే మనల్ని బలపరుస్తూ ఉండగా, ఆత్మీకంగా లేవనెత్తుతూ ఉండగా, ఈ దినము కూడా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలి వాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశము వైఖరి వివేచింప మెరుగుదురు కానీ ఈ కాలంలో సూచనలు వివేచింపలేరు. ఈరోజు దేవుని బిడ్డారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్న ఎడల అది వర్షము కురిపించుననే వైఖరి మీరు ఎరుగుతారు. వర్షం పడతదని మీకు ఆలోచన ఉంటుంది కాబట్టి మీ పనులన్నీ చక్కబెట్టేసుకుంటారు బయట. అట్లానే ఈ కాలముల యొక్క సూచనల వైఖరి కూడా మీరు గ్రహించాలి. ప్రస్తుత కాలం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో గ్రహించి మీ జీవిత విధానాన్ని చక్కబెట్టుకోమని దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో మన కొరకు రాబోతూ ఉన్నాడు కనుక నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, నమ్మకంగా ఉన్న వారిని దేవుడు తీసుకొని వెళ్తానని వాగ్దానం చేశాడు. కనుక మనందరం ఆయన బిడ్డలం కనుక ఆయన మాట వింటూ ఆయనకు లోబడి ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడు అనే సమయం మనకు తెలియచేయలేదు, కానీ ఆయన వచ్చే ముందు కొన్ని సూచనలు మనకు బయలుపరిచాడు. భూకంపాలు వస్తాయని, జనముల మీదకి జనములు లెగుస్తారని, రాజ్యముల మీదకి రాజ్యములు లెగుస్తారని, అన్యాయంగా మిమ్మల్ని నిందిస్తూ, దూషిస్తూ, హింసిస్తూ, బాధిస్తూ మంచి కనిపించదని, చెడు ఎక్కువగా అయిపోతుందని, మేలు చేసేవారు ఎక్కడ కనిపించరని, విశ్వాసము కనపడునా అని దేవుడు చెప్పిన మాటలను బట్టి, ప్రస్తుత కాలాలను బట్టి మనం గ్రహించాలి యేసయ్య త్వరగా రాబోతున్నాడని. ఆయన వస్తున్న పరిస్థితిని బట్టి ఆయన వస్తున్నాడని గ్రహించడానికి ప్రస్తుత పరిస్థితుల ఆధారం. అందుకని ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నారంటే, ఆకాశాన్ని చూసి మబ్బును చూసి మీరు ఎలా వర్షం వస్తుందని సిద్ధపడతారో ప్రస్తుత కాల వైఖరి చూసి కూడా నేను వస్తున్నానని మీరు సిద్ధపడండి. అందుకని ఈ రోజుల్లో అన్యాయము, అక్రమము పెరిగిపోతూ ఉన్నదా, అయితే మీరు సిద్ధపడాలి. చాలామంది సహజంగా చూడండి, యేసయ్య సాయంత్రమే వస్తుంటే, పోనీ రేపే వస్తుంటే మనమంతా ఎలా అయిపోతామంటే సిద్ధపాటులోకి వెళ్ళిపోతాం. ఎవరి మీద ద్వేషం ఉన్నా సమాధాన పడతాం, ఎవరి మీద కోపాలున్నా ఎందుకంటే యేసయ్య తీసుకెళ్ళడు కనుక మీరు క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారనే వాక్య లేఖనాల ప్రకారంగా అందరినీ క్షమించడానికి సిద్ధపడతాం. ఎందుకంటే యేసయ్య మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు కనుక అట్టి వారినే యేసయ్య అంగీకరిస్తాడని చెప్పి ఏదైనా దొంగతనాలు, హత్యలు, ఏదైనా హింస, ఏదైనా అల్లరి, గొడవ, అసూయ, ద్వేషాలు ఇవన్నీ ఉంటే మొత్తం తీసేసుకొని పెట్టుకుంటాం. ఎందుకంటే యేసయ్య రేపు వచ్చేస్తున్నాడు, రేపు తీసుకెళ్ళిపోతాడు, లేకపోతే సాయంత్రం వస్తున్నాడు, సాయంత్రం మనల్ని తీసుకెళ్ళిపోతాడని ఎంత సిద్ధపాటులో ఉంటామో ఈ ప్రస్తుత పరిస్థితులు బట్టి ఎప్పటికప్పుడు సిద్ధపడి ఉండండి దేవుని బిడ్డలారా. యేసయ్య రాకడ కొరకు ఎప్పుడు ప్యూర్ ఇన్ హార్ట్తో, మంచి హృదయంతో, ఏది మీ హృదయంలో లేకుండా పరిశుద్ధపరుచుకుంటూ ద్వేషాలు, కక్షలు, అల్లర్లు, విభేదాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేయండి. ఎప్పటికప్పుడు ప్రార్థన ద్వారా, ఉదయకాలపు ప్రార్థన ద్వారా ఎప్పటికప్పుడు అన్నీ తీసేసుకుంటూ పవిత్రపరుచుకుంటూ నిష్కళంకంగా, పవిత్రురాలిగా, మంచి సంఘముగా, సిద్ధపడిన సంఘంగా, క్రియారూపకంగా, క్రియల ద్వారా మీరు పరిశుద్ధంగా ఉండడానికి సిద్ధపడండి. ఎప్పటికప్పుడు మొత్తం రీఫ్రెష్ అవుతూ ఉండండి. ఉదయం సాయంత్రం ప్రార్థనల ద్వారా మొత్తం క్లీన్ చేసుకోండి. యేసయ్య మంచినివ్వయ్యా, తగ్గింపునివ్వయ్యా, లోబడే మనసునివ్వయ్యా. ఎవ్వరి మీద ద్వేషాలొద్దు, ఎవ్వరి మీద ఏది నాకొద్దు, నేను నీ దృష్టికి పవిత్రంగా ఉండాలి, నీ దృష్టికి మంచిగా ఉండాలని ఎప్పటికప్పుడు సిద్ధపడదాం. యేసయ్య త్వరగా రాబోతున్నాడు, మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు కనుక మనము సిద్ధపడుతూ అనేకులను కూడా దేవుని కొరకు సిద్ధపడదాం. కాబట్టి వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవం, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాగ్వచనాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలతో ఈ వాగ్దానం మాట్లాడుతూ ఉన్నారు, బిడ్డలందరూ సిద్ధపడాలి. వారిలో ఏది తీసేసుకోవడానికి వారు సిద్ధపడుతూ ఉన్నా పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. నీలో ఇంకా ఇంకా బలపడుతూ ఆత్మీయమైన జ్ఞానాన్ని పొందుకుంటూ ఆధ్యాత్మికంగా ముందుకు కొనసాగించయ్యా. ఈ దినము బర్త్డేస్, మ్యారేజ్ చెప్పుకున్న వారికి దీవెను, శుభములు దయచేయండి. వృత్తి వ్యాపారాలు, చేతి పనులను ఆశీర్వదించండి. యథార్థవంతులను బలపరచండి. నీతిమంతులకు దీవెనలు దయచేయమని యేసునామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేసి దైవికంగా సిద్ధపడదాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.